జరిగింది, ఖాతం మొత్తం అడ్డం తిరిగింది, కాల్చి వస్తుంది అనుకుంటే కాలంగా ఆటేసింది అనే మాటలు ఇప్పుడు జాగృతి కవితకు కరెక్ట్ సరిపోయేటట్టే ఉన్నాయి. ఎందుకు అట్లా అంటున్నావు భార్గవ్ అంటారా? నేను చెప్పను కానీ మీరే చూసి కథ అడ్డం తిరిగిందా లేదా అనేది చెప్పుండ్రి. ఒక్కడు గుర్తు పెట్టుకోండి అన్నదమ్ములారా, ఒక్కడు గుర్తు పెట్టుకోండి. ఇవాళ కేసీఆర్ గారిని మనం అంటా ఉన్నాం, కానీ కేసీఆర్ గారు లేకుంటే ఈ రాష్ట్రం వచ్చేదా? కేసీఆర్ గారు ముందు నిలబడ్డారు, కేసీఆర్ గారు నిలబడ్డారు కాబట్టి ఇవాళ రాష్ట్రం వచ్చింది. ఇది నిజం ఒప్పుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారిని ఎంతో మంది తిడతా ఉన్నారు, ఎంతో మంది ఆడిపోసుకుంటా ఉన్నారు, కానీ రాష్ట్రం కోసము ప్రాణం పోయినా సరే అని 15-12 రోజులు ఇవాళ కేసీఆర్ గారు దీక్ష చేసి తెలంగాణ సాధించాడు. మనం అంటున్నాం లక్షలాది మంది మిద్దమని చేశాం, కేసీఆర్ వెనకాల చేశాం, కానీ ముందు నిలబడ్డ వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ తిట్టినప్పుడల్లా మనకు బాధ అనిపిస్తుంది, కానీ కేసీఆర్ గారిని ఇలా డామినేట్ చేయడానికి కేసీఆర్ గారు ఇలా పోయి ఎక్కడో ఉన్నాడని ఎవరు మాట్లాడకూడదు. ఆ సింహం బయటకు వస్తా. సంఘాలు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని అడగాలి, మాకు ఇది కావాలి అని చెప్పి గట్టిగా అడగాలి. కానీ ఉద్యమ సంఘాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వాలను అడిగాయి, ప్రతిపక్షాలను తిడతాయి. నాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారు గట్టిగా అడిగేది ఉంటే ఇక్కడికి వచ్చేది కాదు. కానీ కాంగ్రెస్ ని అడిగారు మిత్రులారా. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మనం కాంగ్రెస్ ని అడగాలి. ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ ని అడుగుతున్నాం మిత్రులారా. అంటే తలకాయ నొప్పి గోలి ఇక్కడ ఉంటే మందు మోకాలు పెట్టుకుంటాను. ప్రభుత్వం మీద మనం కొట్లాడుతున్నామా? కొట్లాడతలేము, ప్రతిపక్షాల మీద కొట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని కవితక్క పెడితే వచ్చిన ఉద్యమకారులు కవితక్క భజన చేస్తారు కావచ్చు అనుకున్నదో ఏమో కానీ ఆత్మగౌరవ సభకు వచ్చిన వాళ్ళకు ఆత్మ లేనట్టు ఎందుకు మాట్లాడతారు? బరాబర్ మాటలు చెప్పిండట. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, సర్కార్ను విమర్శించకుండా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నాం, ఇది పద్ధతి కాదన్నట్టు జాగృతి కవితకు గట్టిగా గడ్డి పెట్టిండ్రు. సొంత జాగృతి కార్యకర్తలేనంటుర్రు. ఇది కూలీచి తిట్టించుకున్నట్టే ఉన్నదని అంటుర్రు తెలంగాణ ఉద్యమకారులు కూడా. తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మగౌరవం లేకుండా అవుతుంది కాబట్టి వాళ్ళ ఆత్మగౌరవానికి ఏ ఢోకా లేకుండా చూడాలి అన్నట్టు హైదరాబాద్లో ఉన్న బాగ్లింగంపల్లి ఏరియా ఆర్టీసీ కళ్యాణ మండపంలో పెద్ద సభ పెట్టిండ్రు జాగృతి లీడర్లు. హాగో ఆ కార్యానికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులు తమ ఆత్మగౌరవం ఎట్లా దెబ్బతింటాందో చెప్పకన చెప్పి కవిత నెత్తి మీద మోటికాయలు వేసినంత పని చేసిండ్రట. అసలు పనులు ఇడిచబెట్టి కొసరు పనులు చేస్తున్నది జాగృతి అన్నట్టు మాట్లాడి కవిత కంట్లే కారం పడ్డట్టు మంట లేపిండ్రు. అందుకే కవిత ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది, కవిత కట్ట అడ్డం తిరిగింది అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఆత్మగౌరవ సభలో మాట్లాడిన జాగృతి కార్యకర్తల మాటలు ఇన్నోళ్ళు. పాపం కవితక్క ఎంత బాధపడుతున్నదో ఏమో కదా ఈ మాటలు విన్నాక. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీల మీద కేసులు పెట్టి జైళ్లకు పంపింది. అవి రైటా తప్ప అనేది పక్కకు పెడితే పాపం అప్పుడు టీడీపీ పార్టీలు ఏడ్చినంత పని చేసిండ్రు. ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నది, వైసీపీ పార్టీలను జైల్లో పెడుతున్నది. కానీ టీడీపీ పార్టీల తీరుగా కాదు మేము అన్నట్టు చేస్తున్నారు. చూడుండ్రి, అంబటి రాంబాబుకు జైలుకు పోయే ముందు ఎసొంటి సైగలు చేస్తున్నాడు. నువ్వు కేసులు పెట్టు, నా చుట్టూ 100 కొద్ది పోలీసులను పెట్టు, బెయిల్ ఇవ్వకుండా జైలుకు పంపు, నువ్వు ఏం చేసినా ఎంత చేసినా నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టు గడ్డం కింద చేయి పెట్టి పుష్ప రేంజ్లా వెనక తగ్గేదేలే అన్నట్టు చెప్పిండు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 3 ఏళ్ల కింద సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టికెట్ల అవినీతి కేసుల విచారణ కోసము కోర్టుకు తీసుకొని పోతున్నారు పోలీసు వ్యాన్ల. రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు వచ్చేటప్పుడు మీడియా కెమెరాలో అంబటి రాంబాబు దిక్కు ఎక్కువెట్టింది చూసిండో ఏమో. ఎంబటే అరుంధతి సినిమాలో మీరు నన్నే చేయలేర్రా అన్నట్టు, పుష్ప సినిమాలో మీరు ఎంత తిప్పల పెట్టాలని చూసినా అస్సలు తగ్గేదేలే అన్నట్టు పోజులు పెట్టిండు. ఇప్పటికే 2-3 కేసులు పెడితే వాటికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే 2003లో జరిగిన సంక్రాంతి సంబరాలల్లో అంబటి రాంబాబు గోల్మాల్ చేసిండన్నట్టు పాత కేసును కొత్తగా పెట్టిండ్రట. అగో దానికే కావచ్చు నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో, ఎన్ని సెక్షన్లైనా పెట్టుకో, తగ్గేదేలే అన్నట్టు పోజులు ఇచ్చిండు. అసలే అంబటి రాంబాబు సారు లాయరు, ఎన్ని మెలికలు పెట్టినా అంతకంటే ఎక్కువ సిక్కులల్ల నుంచి వచ్చేటోడు. అందుకే ఇట్లా తగ్గేదేలే అన్నాడని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు మరి.